హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ రాకింగ్ రేయాన్స్. ఈ వీడియోలో ఏంటంటే మేము ఎప్పటి నుంచో వారాయి టెంపుల్ని వెతుకుతున్నామన్నట్టు. వారాయి టెంపుల్ అంటే చాలా తక్కువగా ఉంటాయి హైదరాబాద్లో అయితే. అసలు ఎక్కడున్నాయా అని ఎన్నిసార్లు సెర్చ్ చేశాను. చివరికైతే అడ్రస్ అయితే దొరికిందండి. ఈ వారాయి నవరాత్రుల్లోనే దొరికింది. ఇది అష్టలక్ష్మి టెంపుల్ నుంచి అయితే మనము డౌన్కి వెళ్ళాలి. ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఈజీగా తెలుస్తుంది అష్టలక్ష్మి టెంపుల్ అనేది ఎక్కడుందా అనేది. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అష్టలక్ష్మి టెంపుల్ నుంచి అయితే మనము చివరిగా డౌనల్గా వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు 3 వేస్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలా అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా ఒక్కోసారి. ఆ టైంలో అయితే మనము రైట్ సైడ్ టర్న్ అయితే ఫస్ట్ లెఫ్ట్ అన్నట్టు ఇలా లెఫ్ట్కి తిరగంగానే మనకు అక్కడ బోర్డులు కూడా క్లియర్గా కనబడతాయి. ఇక్కడ మనకి ఇలా ఆర్చ్ అయితే మనకు కనబడుతుందండి. శ్రీ ప్రత్యంగిర దేవి మందిరం ఆదిపరాశక్తి అనేది. ఇది వారాయి టెంపుల్ అన్నట్టు కొత్తపేటలో ఉంటుంది. మనకు అష్టలక్ష్మి టెంపుల్ సైడ్ అయితే ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఈరోజైతే చాలా రష్ ఉన్నారు. ఎంత పెద్ద లైన్ ఉందంటే చాలా పెద్ద లైన్ ఉంది. మెయిన్ ఈ వీడియో ఎందుకు ఇస్తున్నానంటే నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు అయితే ఈ వీడియో అయితే క్లియర్గా తెలుస్తుంది అన్నట్టు, ఒకరికైనా యూజ్ అవుతుంది అన్నట్టుగా నేను చెప్తున్నానండి. ఇక్కడ దర్శనం అయిపోయాక ప్రసాదాలు అయితే అక్కడ అన్నదానం చాలా టెంపుల్ దగ్గర అలా అన్నదానం అయితే జరిగింది. మాకు ఎలాగో ఫాస్టింగ్ కదా అని రేయాన్స్ కోసం అయితే తీసుకున్నాము. ఇంటికైతే వెళ్ళాము. బర్త్డే రోజు అమ్మవారి దర్శనము అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజైతే బర్త్డే నాన్ వెజ్ తిన్నాం కాబట్టి ఓన్లీ ఇది బెండకాయనైతే చేస్తున్నా. ఇందాక నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చాను. ఎలాగో పూజ ఉంది కాబట్టి ఈరోజు వెజిటేరియన్ ఫుల్గా చేస్తున్నాను. రాగానే వంట అయితే పూర్తి చేసుకున్నాను. ఫాస్టింగ్ కాబట్టి ఈరోజు బెండకాయ వేస్తే ముగ్గురికి సరిపోతుంది అన్నట్టుగా అలా వంట అయితే వేసుకున్నాను. తర్వాత చిన్న చిన్న పనులు చేస్తుండగానే మనకు పూజ టైం కూడా అవుతుంది కదా. ఈ వీడియో ఏంటంటే మెయిన్ నాకు అంటే నేను చాలా రకాలుగా వారాయి టెంపుల్ గురించి చాలా ట్రై చేశాను. అసలుకే దొరకలేదన్నట్టు. అందుకే ఎవరైనా ఇలా ట్రై చేసిన వాళ్ళకైతే ఇది ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా దొరుకుతుంది అన్నట్టుగా నేను ఈ వీడియోని అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుని చేశానండి. ఈరోజైతే స్పెషల్ అని ఇక్కడ పాయసం అయితే చేస్తున్నా. నిజంగా ఇంట్లో ఏమన్నా వ్రతాలు పూజలు ఉంటే ఎంత ఫ్రెష్గా అనిపిస్తాయి కదా. ఇల్లంతా నిజంగా డివోషనల్ మూడ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది, పాజిటివ్ ఎనర్జీలోనే. చాలా హ్యాపీగా ఇక్కడ పూజనైతే చేస్తున్నాను. అమ్మవారి దయ వల్ల ఎలాంటి అడ్డంకు రాకుండా ఈ 9 రోజులు నిష్టగా పూజ కంప్లీట్ అయ్యేటట్టు అయితే అనుకుంటున్నాను. ఇక్కడ పాయసం కూడా అయిపోయింది. అలా కొద్దిసేపు కొంచెం పాయసం తినేసి ఇక్కడ వంటకైతే ప్రిపేర్ చేశాను. అసలు రేయాన్స్ అయితే బాగా సతాయిస్తుండ్రు. ఈ డే మొత్తం మీకు ఈరోజు బర్త్డే అని ఇలా బ్లాగ్ అయితే తీస్తున్నా, కానీ అసలుకే డైలీ ఇలా తీయడం అయితే అసలుకే కాదు. బర్త్డే రోజని ఫుల్గా బ్లాగ్ అయితే తీసానండి. ఇక్కడ రేయాన్స్ అయితే నైట్ ఇవ్వలేదని చాలా అల్లరి పెడుతుండ్రు. చూసారు కదండి, అసలు ఇంత గిన్నెనైతే ఎంత ఎత్తేసుకుంటూ చేసిండో. మొత్తానికి ఇక్కడ కర్రీ అయితే అయిపోయింది. అప్పటికి కరెంట్ కూడా పోయింది. ఇక సాయంత్రం అయితే ఇలా పూజకైతే వెంటనే నేను రెడీ అయిపోయాను. ఏంటి ఇక్కడ సంధ్యావేళ అన్నట్టు మనం సాయంత్రం పూట పూజ చేసుకోవాలి. మార్నింగ్ కూడా మనం దీపారాధన చేసుకోవచ్చండి. మనము సాయంత్రం అయితే ఇలా పూజ చేసుకొని ప్రసాదాలు అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈరోజైతే పులగము పానకం అయితే పెట్టాను. ఎప్పట్లాగానే మనం మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇలా పీట దగ్గర మొత్తం క్లీన్ చేసుకొని అయితే మనము దీపారాధన అయితే చేసుకొని ప్రసాదం అయితే నైవేద్యం పెట్టుకొని
ఇలా చేసుకోవచ్చు. డైలీ మనకు ఇక్కడ లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం మళ్ళీ పాటిస్తూ అమ్మవారి స్తోత్రాలు అయితే పఠించుకుంటూ అమ్మవారి కవచాలు అయితే చేస్తూ దీపారాధన డైలీ చేసుకోవాలండి. ఇలా మనం 9 రోజులు చేసుకోవచ్చు అన్నట్టు. ప్రసాదము మనకు ఏది కుదిరితే అంటే ఏదైనా పెట్టుకోవచ్చండి. దాంతోపాటు పానకం మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఈరోజు నేను పులగము పానకం అయితే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాను. పండ్లు కూడా పెట్టుకోవచ్చండి. ఏదైనా మనకు అమ్మవారికి అయితే భక్తితో ప్రసాదం పెట్టుకోవాలి. ఇక్కడ పూజ అయితే నేను సాయంత్రం పూట అంటే మనం 9 లోపు ఎలాగో పూజ చేసుకుంటాము. 9 లోపు అలా పూజ అయితే కంప్లీట్ చేసుకొని తర్వాత మనము ఉపవాసం అయితే విడవాలి. అలా అమ్మవారికి నైవేద్యం ఎక్కించాక పూజ కంప్లీట్ అయ్యాక మేము అప్పుడు ఒక పొద్దు ఇడుస్తామన్నట్టు. ఇక్కడ మనము డైలీ మనము ఏమీ కదిలించకుండా పువ్వులు మనకు వాడిపోయి ఉంటాయి కాబట్టి అవన్నీ తీసేసుకొని దీపాలు అయితే కడిగేసుకొని ఇలా డైలీ మనము పొద్దున రాత్రి దీపారాధన చేసుకొని సాయంత్రం అయినా పొద్దున అమ్మవారి కవచాలు మళ్ళీ అమ్మవారి స్తోత్రము ధాన్యము అలా పఠిస్తూ ఉండాలి. ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయాక రేయాన్స్ అయితే నాతో పాటు ఎప్పుడు పూజలో కూర్చుంటాడు. పూజకు కావాల్సినవి చాలా హెల్ప్ చేస్తాడు అన్నట్టు. ఏదైనా తెచ్చిస్తాడు. చాలా హెల్ప్గా ఉంటాడు పూజల విషయంలో అయితే. ఇలా నాతో పాటు రోజు కూర్చొని అలా పూజ చేస్తాడు. ఈరోజైతే నాది 2వ రోజు కంప్లీట్ అయిందన్నట్టు అమ్మవారి పూజ. చాలా సింపుల్గా నిదానంగా చేసుకోవచ్చండి. ఎలాంటి అనుమానాలు లేకుండా నిజంగా మనము చేస్తూ ఉంటే పోతే మనకున్న అనుమానాలు కూడా మనకు క్లారిటీ, అమ్మవారు కూడా మనకు అనుమానాలు రాకుండా మన మనసుకి ఆలోచన తెప్పించేటట్టు చేస్తారు. ఈరోజు పూజనైతే నేను ఇలా కంప్లీట్ చేసి అమ్మవారికి అయితే ఈ విధంగా ప్రసాదాలు అయితే పెట్టానండి. ఈ వీడియో మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ కుదిరితే 3వ రోజు నేను ఎలా పూజ చేశాను అనేది నెక్స్ట్ బ్లాగ్ని అయితే కుదిరితే చెప్తానండి.